అందరికీ నమస్కారం. తిరుమల వాణి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం 18 నామములు 163 నుండి 172 వరకు మొత్తం 10 నామాలు ఉంటాయి. ప్రతి నామం యొక్క అర్థం డిస్క్రిప్షన్‌లో ఉంది, చూడండి. శ్లోకం: వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఈ శ్లోకం యొక్క సారాంశం: పరమాత్ముడు జ్ఞానానికి మూలమై, భక్తులకు మధురానుభూతిగా, ధర్మానికి రక్షకుడిగా, మాయకు అధిపతిగా, అనంత బలంతో విశ్వాన్ని నడిపించే శాశ్వత తత్వం. నామములు: వేద్యః వైద్యః సదా యోగి వీరః మాధవః మధుః అతీంద్రియః మహామాయః మహోత్సాహః మహాబలః. పదం: వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. పాదం: వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. అర్థశ్లోకం: వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. పూర్తి శ్లోకం: వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. క్షమాప్రార్థనా శ్లోకం: యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. క్షమాప్రార్థనా శ్లోకం ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, మీనింగ్ చెప్పాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాతో పాటు నేర్చుకోండి, ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి. ఓం నమో నారాయణాయ నమః. ధన్యవాదాలు.